వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ఎప్పుడెప్పుడు పాకిస్తాన్ భారత్ పైన కాలు దూవుతుంటది. భారతే కాదు, అసలు ఏ వేరే దేశాలు ఎవరైనా బాగుపడుతుంటే మాత్రం పాకిస్తాన్ అస్సలు సహించదు. సో తన బుద్ధి ఏందంటే, ఎవరైనా బాగుపడుతున్నారంటే వాళ్ళని కిందికి పెట్టి లాగడం అనేది పాకిస్తాన్ యొక్క దురబుద్ధి. అలాంటి పాకిస్తాన్‌లో ఇప్పుడు అల్లకల్లోలం అవుతుంది. గతంలో అసలు తిండికి తిండి లేదు. ఆకలి చావులు చచ్చినటువంటి రోజులున్నాయి. అప్పటికి మనం భారత్ అంతో ఇంతో సాయం చేయడం అనేది జరిగింది. తర్వాత సీన్ కట్ చేస్తే మన మీదనే ఉగ్రదాడి చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు చూసుకున్నట్టయితే పాకిస్తాన్‌ల పరిస్థితి ఏ విధంగా ఉందంటే, ఇమ్రాన్ ఖాన్ మాజీ ప్రధానమంత్రి, తనని జైల్‌లో పెట్టారు. సో జైల్లోనే విషప్రయోగం చేసి చంపేశారంటూ కూడా ఆఫ్ఘనిస్తాన్ మంత్రి చెప్పడంతోటి ఒక్కసారిగా ఇమ్రాన్ ఖాన్ అభిమానులు పాకిస్తాన్‌ని మొత్తాన్ని ఆహ్, అగ్ని గుండంగా మారుస్తున్నాయి. ఎక్కడికక్కడ రోడ్ల బంద్ విషయంలో గావచ్చు, ఏది కనిపిస్తే అది పగలగొట్టడం గావచ్చు, తర్వాత ఈ ప్రభుత్వం విషయంలో గావచ్చు, ఆర్మీలను గావచ్చు, రోడ్ల మీద మొత్తం అల్లకల్లోలం సృష్టిస్తున్నారు. సో ఎప్పుడైతే వేరే వాళ్ళకి అపకారం చేద్దాం అనుకుంటదో డెఫినిట్‌గా వారికి అదే తగులుతది. సో ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. సో అసలు ఇమ్రాన్ ఖాన్ బతికే ఉన్నాడా? లేదా? ఒకసారైనా చూపించండి అంటూ కూడా నినాదాలు చేస్తున్నారు. సో దీనితోటి ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి ప్రధాని కావచ్చు, ఆర్మీ చీఫ్ అంతా బరిలోకి దిగారు. దీనికి సంబంధించి ఏ విధంగా కంట్రోల్ చేయాలి, ఏంది అనేది. సో ఇమ్రాన్ ఖాన్‌ని గనుక బయటికి తెస్తేనే అంతో ఇంతో శాంతించే అవకాశాలున్నాయి. లేకపోతే మాత్రం పాకిస్తాన్ అగ్నిగుండమే అయ్యే అవకాశాలున్నట్టు కూడా తెలుస్తుంది. సో ఇంత చేసినా కూడా దాని ఉగ్రవాద బుద్ధి, వక్రబుద్ధి అయితే మారదని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి ఈ సిట్యుయేషన్ నుంచి ఇమ్రాన్ ఖాన్ నిజంగా బతికే ఉన్నాడా? లేకపోతే విషప్రయోగం చేసి చంపేశారా అన్నట్టు తేలాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.